Hi friends, welcome to our channel. Myself, తిరుపతి ఎగుడ హెల్త్ అండ్ బిజినెస్ కోచ్. భారతదేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డాటా ప్రకారం 1995 నుంచి 2014 మధ్య 2,96,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య ద్వారా మరణించబడ్డారు. 2014 2022 మధ్య అంటే 9 సంవత్సరాల కాలంలో ఈ ఆత్మహత్య ద్వారా మరణించినటువంటి రైతుల సంఖ్య 1,04,74 మందిగా రికార్డ్స్ లో నమోదు చేయబడి ఉంది. 2022 సంవత్సరంలో భారతదేశంలో వ్యవసాయ రంగంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు 11,290 మంది ఆత్మహత్య ద్వారా మరణించడం జరిగింది. 5,207 మంది వ్యవసాయ రైతులు, 6,083 మంది వ్యవసాయ కూలీలుగా ఇందులోపల ఉన్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్య సంఖ్యలను కనుక మనం తీసుకున్నట్లయితే అందులో ఈ ఆత్మహత్యల సంఖ్య 6.6% నమోదై ఉంది. ఈ విధంగా భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ముఖ్య కారణాలను కనుక మనము గమనించినట్లయితే, రైతులు పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి దిగుబడి అనేది రాకపోవడం, ఈ దిగుబడి అనేది రాకపోవడం వల్ల ఆర్థికంగా వీరు నష్టపోవడం వల్ల, మానసికంగా కృషించిపోవడం వల్ల వీరు బ్రతుకు మీద ఆశలని పోగొట్టుకొని బలవన్మరణం చెందుతున్నారు. ఈ విధంగా రైతులు భారతదేశంలో బలవన్మరణం పొందకుండా ఉండాలి అనంటే వీరు పండించేటువంటి పంటలకి సరైనటువంటి దిగుబడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా రైతులు పండించే పంటల యొక్క దిగుబడిని పెంచడం కోసం ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ వారు ప్రపంచ ఆరోగ్య సంస్థచే సిఫారసు చేయబడినటువంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఆ ప్రొడక్టే ఐఎంసి ఇండో ఫ్లవర్ కేర్. సో ఐఎంసి ఇండో ఫ్లవర్ కేర్ ని మీరు మీ పంటలలో ఉపయోగించుకున్నట్లయితే మీ దిగుబడి రెట్టింపు కావడానికి, మీ దిగుబడి 20 నుంచి 30% పెరగడానికి ఇది చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. రైతుల యొక్క పండించేటువంటి పంటల యొక్క దిగుబడి సరైన విధంగా రాకపోవడానికి ముఖ్య కారణాలను కనుక మనం చూసినట్లయితే, వారు పండించే పంటలు అవి వాణిజ్య పంటలు కావచ్చు, ఆహార పంటలు కావచ్చు, ఈ పంటలకి సరైన టైంలో సరైన విధంగా పూత అనేది రాకపోవడం, ఈ పూత చివరి వరకు కాత దశ వరకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ పూత సరైన విధంగా రాకపోవడానికి, కాత వరకు అంటే ఎండ్ ఆఫ్ ది పంట వరకు వెళ్ళకపోవడానికి కారణాలను మనం చూసినట్లయితే, ఒకటి బయోటిక్ ఫ్యాక్టర్స్, రెండవది ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ప్రాణం ఉన్న వాటిని బయోటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్తుంటాము. అంటే కీటకాలు, పురుగులు, బ్యాక్టీరియా, వైరస్, జంతువులు, మనుషులు, ఇలాంటి రకరకాల కారణాల వల్ల పుష్పాలు అనేది సరైన విధంగా రాకపోవడం, ఈ వచ్చినటువంటి పుష్పాలు అంటే ఎగ్జాంపుల్ పత్తిలో కనుక తీసుకున్నట్లయితే గూఢదశల్లో ఈ పువ్వులు అనేది రాలిపోవడం. సో ఈ విధంగా బయోటిక్ ఫ్యాక్టర్స్ ప్రాణం ఉన్న వాటి వల్ల జరగడం జరుగుతుంది. రెండవది చూసుకున్నట్లయితే మనకి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. సో ఈ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ప్రాణం లేనివి, అంటే సరైన టైంకి వాటర్ అందకపోవడం, లేదంటే ఈ వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ అనేది సరైన విధంగా లేకపోవడం, అంటే వాతావరణం సమస్యలు, అంటే వాతావరణంలో ఎక్కువగా టెంపరేచర్ ఎక్కువగా ఉండడం, అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం, అదేవిధంగా ఎక్కువగా మబ్బులు రావడం. సో ఈ విధమైనటువంటి సమస్యల వల్ల ఈ సరైనటువంటి విధంగా ఫ్లవర్ ఇనిషియేట్ అనేది జరగకపోవడం, అంటే సరైన విధంగా పుష్పాలు అనేది రాకపోవడం. ఒకవేళ ఆ పుష్పాలు వచ్చినప్పటికి కూడా ఆ పుష్పాలు అనేది కాత దశ వరకు, అంటే కాటన్ లో తీసుకుంటే ఆ గూడ కాయ వరకు, పత్తి చివరి ఎండింగ్ కాయ వరకు, అదేవిధంగా టమాటా తీసుకున్నట్లయితే ఆ టమాటా కాయలు ఎండింగ్ వరకు, అదేవిధంగా మనం మిర్చి తీసుకున్నట్లయితే ఆ పూత ఏదైతే ఉందో ఆ మిర్చి కాయ వరకు, మిర్చి పండు వరకు, అదేవిధంగా ఫ్రూట్స్ లో తీసుకున్నట్లయితే ఆ పుష్పం ఏదైతే ఉందో ఆ పుష్పం చివరి ఫ్రూట్ వరకు రాకపోవడం, ప్యాడీలో తీసుకున్నట్లయితే మనకి మంచి జల్లులు రాకపోవడం, ఇవి వచ్చినటువంటి జల్లులు ఆ చివరి ఎండింగ్ వరి గింజ వరకు కూడా వెళ్ళకపోవడం అనేది ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ మరియు ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల జరగడం మనం చూస్తుంటాం. ఐఎంసి కంపెనీ యొక్క ఇండో ఫ్లవర్ కేర్ ని కనుక ఫ్లవర్ ప్రారంభ దశలో, అంటే ఇక పూత వచ్చేటువంటి సమయం అయింది అలాంటి సమయంలో కానీ
పూత ఇప్పుడిప్పుడే వస్తుంది, సో అలాంటి సమయంలో కానీ మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా వచ్చినటువంటి ఫ్లవర్ అంటే వచ్చినటువంటి పూత ఏదైతే ఉందో ఈ పూత చివరి ఎండింగ్ వరకు కాయల వరకు వెళ్ళే విధంగా మనకి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే మన యొక్క దిగుబడి ఏదైతే ఉందో ఆ దిగుబడిలో 20-30% వరకు మన దిగుబడి పెరగడంలో ఇది మనకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లవర్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. వచ్చిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ చివరి కాత దశ వరకు వెళ్ళడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మన పంట దిగుబడి దాదాపుగా ఒక 20-30% వరకు మనకి పెరగడానికి అవకాశం ఉంది. సో కూరగాయలు పళ్ళు పంటలలో మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అంటే 2-3 రోజులలో కుళ్ళిపోవాల్సినటువంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంకా అదనంగా ఇంకొక 2-3 రోజులు వాటి యొక్క లైఫ్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ ఐఎంసి ఇండో ఫ్లవర్ కేర్ ఏదైతే ఉందో ఎకో ఫ్రెండ్లీ, అంటే దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది పంట మీద చూపెట్టి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ ఐఎంసి.